బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్‌లో బహిరంగంగా చెప్పారు. తెలంగాణ, తెలంగాణ అనే పదం ఎక్కువైపోయింది ఈ మధ్య. అంటే బనకచెర్ల ఇష్యూకి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో అన్నారు గదా! సో, ఈ తెలంగాణ అనేది ఇంకా మానేయండి. వచ్చేసింది తెలంగాణ మనకి. ఇంకా ఆపేయండి ఆ తెలంగాణ అనే పదం అంటున్నారు. సో, దీన్ని ఎట్లా చూస్తారసలు మీరు? అంటే వాస్తవానికి మీరు చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనకి అమ్మ అంటాం హ్మ్. ప్రతిరోజు. మనం పెద్దగా అయిపోయినా మనం మనం ఇంకొకళ్ళకి తాతయ్య అయినా గూడా మన అమ్మని మనం గుర్తు చేసుకుంటాం. ఎంత వయసైనా, నొప్పి తగిలినా, మంచైనా, చెడైనా. మరి తెలంగాణ అంటే మన అమ్మ లాంటిది గదా! తెలంగాణ తల్లి అంటాం. మనం పుట్టిన నేల, మనం ఉన్న భూమి. తెలంగాణ అనొద్దు అనడం ఏ కాంటెక్స్ట్‌లో అయినా తప్పే. మంచిగానే మాట్లాడతాడు తెలంగాణ ప్రేమికుడే. అట్లా అనడం తప్పు అది. అది హ్మ్. ఎవరన్నా ఏ సందర్భంలో అన్నా గూడా. కన్న తల్లిని, సొంత ఊరిని ప్రేమించనోడు ఆయన తెలంగాణ ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచినోడు. తెలంగాణ నేల మీద ఉండి తెలంగాణ అనొద్దు అంటే నువ్వు మాట్లాడేటప్పుడు తెలంగాణ అనే పదాన్ని మీరు రాజకీయాల కోసం వాడుతున్నారని చెప్పాలి గానీ, అసలు తెలంగాణ, తెలంగాణ అని అనొద్దంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఇక్కడ గాలిలో తెలంగాణ ధిక్కారం ఉంది. తెలంగాణ తెగింపు ఉంది. ఆయన వ్యాపారాల నుంచి వచ్చిండు. ఉద్యమంలో లేడు గాబట్టి ఇప్పుడైనా నేర్చుకోవాలి. ఖచ్చితంగా మీ భావం ఒకటుండొచ్చు. భావ హ్మ్. వ్యక్తీకరణ వేరే రకంగా హ్మ్. ఉండొచ్చు. రాకేష్ అన్న దయచేసి మీరు తెలంగాణ ప్రజలకి మీరు వివరణ ఇవ్వండి. లేకపోతే అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకునే మీరు హ్మ్. బనకచెర్ల ఇష్యూలో టీఆర్ఎస్ పార్టీ ఇట్లా సెంటిమెంట్‌గా వాడుకుంటుందని చెప్పడం వేరు. అసలు తెలంగాణనే అనొద్దంటే అసలు నువ్వు తెలంగాణ అంటే అన్నప్పుడు మరి తెలంగాణ అనేది కేవలం బీఆర్ఎస్, టీఆర్ఎస్‌కి సంబంధించింది కాదు గదా! అదొక ఉద్యమం. ఆ ఉద్యమకారులకు సంబంధించిన ఇష్యూగా చూడకుండా ఇట్లా అన్నారు అనేటువంటి అంటే మన విమర్శలు గూడా ఒస్తాయి. కన్న తల్లినే ఇగ హ్మ్. ఊకే ఎందుకురా అమ్మ అంటావు, నువ్వు కడుపు నొప్పొస్తే అమ్మ అంటావు, సంతోషం వస్తే అమ్మ అంటావు అంటే అమ్మని గుర్తు చేసుకోకుండా మనం లేము. హ్మ్. అట్లనే తెలంగాణ అనేది మనందరికీ తల్లి లాంటిది. ఇక్కడ 60 సంవత్సరాల పోరాటం ఉంది. కొన్ని వేల లక్షల మంది ప్రాణత్యాగం ఉంది. ప్రతిరోజు మనం తెలంగాణను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సోయి లేని ప్రభుత్వాలొస్తున్నాయి. అసలు ఈ ఎంతో మంది వీరుల త్యాగాలతో వచ్చింది కాబట్టి ప్రతిరోజు పొద్దున్న లేవంగానే జై తెలంగాణ, తెలంగాణ వీరుల యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకుంటే మనం గూడా జీవితంలో ఇంకా గొప్పగా పోరాటం చేయొచ్చు.